Hi friends, today we will discuss about instruction hazards. Instruction hazards means the purpose of the instruction fetch unit is to supply the execution units with a steady stream of instructions, which means that if any instruction is interrupted at the time of fetching, this may leads to instruction hazards. See, what is the overview of instruction hazards? Whenever the stream of instructions supplied by the instruction fetch unit is interrupted, the pipeline stalls. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫెచ్ యూనిట్ ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేసుకుంటుంది. ఫెచ్ చేసుకునే టైంలో ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇంటరప్ట్ అయినాయి అనుకుంటే ఆ కండిషన్ని మనం ఏమంటామంటే పైప్లైనింగ్ స్టాలింగ్ అనేది జరుగుతుందండి. పైప్లైన్ స్టాలింగ్ జరిగినప్పుడు ఇన్స్ట్రక్షన్ హెజార్డ్ అనేది అక్కడ అవుతుంది. ఎటువంటి కండిషన్స్లో ఇన్స్ట్రక్షన్ హెజార్డ్స్ అక్కడ అవుతాయంటే ఇన్ కేస్ ఆఫ్ క్యాచ్ మెమరీలో ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా మిస్ అయితే అలాంటి సిచ్యువేషన్స్లో ఇన్స్ట్రక్షన్ హెజార్డ్ అక్కడ అవుతుంది. అండ్ అనదర్ వన్ ఈస్ బ్రాంచింగ్ టైంలో కూడా ఇన్స్ట్రక్షన్ హెజార్డ్స్ అనేటివి అక్కడ అవుతాయండి. The next one is we have two types of branches, conditional branches and unconditional branches. In conditional branches, based on the condition, branching can be takes place. In unconditional branches, here there will be branch target address. Based on the branch target only, here branching can be done. Okay, let's see. In this diagram, first instruction contains F1 and E1. So in this instruction, same procedure, sequential execution will be takes place. In I2, in the second instruction, branching is taken place. So in this instruction, here some problem will occur while performing branch instruction. How means ఇక్కడ ఎలా జరుగుతుందంటే F2 అనేది ఫెచ్ అవుతుంది. సో అండ్ దెన్ ఆఫ్టర్ ఫెచింగ్ F2 ద ఇన్స్ట్రక్షన్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ ఏమవుతుంది, బ్రాంచింగ్ అనేది బ్రాంచింగ్ అలా తీసుకున్నప్పుడు బ్రాంచ్ అనేది టార్గెట్ అడ్రస్కి వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాకూడదు, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఫెచింగ్ అనేది జరగకూడదు. సో టార్గెట్ అనేది ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకుంటామంటే ఐకే అనేది టార్గెట్ అడ్రస్గా కన్సిడర్ చేసుకున్నాం అనుకో, డైరెక్ట్ ఐకే దగ్గరికి వెళ్ళాలి. ఫెచింగ్ యూనిట్ ఐకే ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేసుకోవాలన్నమాట. కానీ బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, I3 అనేది ఫెచ్ చేసుకుంటుంది కాబట్టి సో ఇక్కడ ఐడియల్ స్టేట్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. ఐడియల్ స్టేట్ అక్కర్ అయినప్పుడు ఇది ఒక డిలేగా కన్సిడర్ చేసుకోవాలి మనం. సో ఇది ఒక డిలే. సో ఇలా ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ బ్రాంచ్ టార్గెట్ అడ్రస్ అయిన తర్వాత ఏమవుతుందంటే డిలేస్ అనేవి I3 అనేది డిస్కార్డ్ చేస్తాం అనమాట. డిస్కార్డ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ టార్గెట్ అడ్రస్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఫెచింగ్ అనేది టార్గెట్ అడ్రస్ అండ్ దెన్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంది అనేది చూస్తుంది అనమాట. సో దీన్ని అన్కండిషనల్ బ్రాంచెస్ అని మనం అంటాం. సో ఇక్కడ టైం లాస్ట్ అనేది జరుగుతుందండి. టైం లాస్ట్ అనేది ఇక్కడ డిలేస్ అనేవి జరిగినాయి కదా, I2కి ఐకేకి మధ్యలో టైం లాస్టింగ్ అనేది జరుగుతుంది. ఏంది మళ్ళీ I3ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం, ఫెచింగ్ చేసుకోవడము ప్లస్ I3ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ టైం లాస్ట్ అనేది జరిగింది. ఈ టైం లాస్ని మనం ఏమంటామంటే బ్రాంచ్ పెనాల్టీ అంటామండి. బ్రాంచ్ పెనాల్టీ అని ఇక్కడ అనుకుంటామండి. ద నెక్స్ట్ వన్ ఈజ్ బ్రాంచ్ టైమింగ్ బేస్డ్ ఆన్ సో ఇక్కడ బ్రాంచ్ టైమింగ్ కూడా మనం ఏం చేస్తాము, రెడ్యూస్ చేయాలన్నమాట. ఎలా బ్రాంచ్ టైమింగ్ రెడ్యూస్ చేస్తామంటే ఫస్ట్ ఏ డయాగ్రామ్ తీసుకోండి. ఏ డయాగ్రామ్లో ఇక్కడ ఏం చేస్తున్నామంటే I1 యాజ్ యూజువల్ F1 D1 E1 W1 కంప్లీట్గా నార్మల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. I2 దగ్గర బ్రాంచ్ కండిషన్ అనేది ఉంటుంది. బ్రాంచ్ కండిషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఐకే అనేది మనం ఆల్రెడీ టార్గెట్ అడ్రస్గా కన్సిడర్ చేసుకున్నాం. సో ఐకే అనేది టార్గెట్ అడ్రస్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు I2ని ఫస్ట్ ఫెచింగ్ అనేది జరుగుతుంది, తర్వాత డీకోడింగ్ జరుగుతుంది, తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ త్రీ స్టేజెస్ అనేది కంప్లీట్గా ప్రాసెసింగ్ అనేది ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ టైంలో ఏమవుతుందంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్ ఫెచింగ్ అనేది జరిగిన తర్వాత డీకోడింగ్ స్టేజ్కి వెళ్తుంది. డీకోడింగ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఇన్స్ట్రక్షన్ ఫెచ్ యూనిట్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మళ్ళీ I3 ఇన్స్ట్రక్షన్ కూడా ఫెచింగ్ చేస్తుంది అనమాట. I3 ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్యారల్ ప్రాసెసింగ్ కాబట్టి ఇది పైప్లైనింగ్ అనేది ప్యారల్ ప్రాసెసింగ్ కాబట్టి ఆటోమేటిక్గా I3 కూడా ఫెచింగ్ జరుగుతుంది. తర్వాత డీకోడింగ్ స్టెప్ అయిన తర్వాత ఏముంది, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ I2 అనేది జరగాలన్నమాట. ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చినప్పుడు
I3 దగ్గర ఏమవుతుంది, డీకోడింగ్ స్టెప్కి వెళ్తుంది అనమాట. సో ఇలా ఇక్కడ ఏమవుతుంది, డీకోడింగ్ స్టెప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ I4 అనేది వన్స్ I3 అనే డీకోడింగ్ స్టెప్కి వెళ్ళినప్పుడు I4 అనేది ఫెచింగ్ స్టేజ్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, 2 డిలేస్ అనేవి జరుగుతాయి, 2 క్లాక్ సైకిల్స్లో డిలేస్ అనేవి జరుగుతున్నాయి ఎక్కడ I3 అండ్ I4. సో దీన్ని మనం కొంచెం సమ్ మినిమైజింగ్ అనేది చేయాలన్నమాట. ఎలా అంటే నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ డయాగ్రామ్లో ఎగ్జిక్యూషన్ స్టేజ్లో డిలేస్ అనేది అక్కడ ఉంటాయి. అదే ఎగ్జిక్యూషన్ స్టేట్లో కాకుండా ప్రీవియస్గా అంటే ఏంటి, డీకోడింగ్ స్టేట్లో కన్నా మనము డిలేస్ ఎక్కడ అయినప్పుడు ఒక క్లాక్ సైకిల్ అనేది రెడ్యూస్ చేసుకోగలుగుతాం అనమాట. చూడండి ఇక్కడ I2, సో I1 యాజ్ యూజువల్ ఈ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ I2 దగ్గరకు వచ్చినప్పుడు F2 తర్వాత F2 అంటే ఇప్పుడు ఫెచ్చింగ్ అనేది ఇన్స్ట్రక్షన్ I2 అనేది ఫెచ్ చేసుకున్నాం. వన్స్ ఫెచ్చింగ్ తర్వాత డీకోడింగ్ స్టెప్ దగ్గరికి వెళ్తుంది. డీకోడింగ్ స్టెప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా I3 అనేది ఫెచ్చింగ్ స్టేజ్కి వస్తుంది అనమాట. ఫెచ్చింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ I2 అనేది ఏముంది, డీకోడింగ్ స్టేజ్ తర్వాత ఎగ్జిక్యూషన్ స్టేట్కి వెళ్ళకుండా ఇక్కడ ఏంది, బ్రాంచింగ్ అనేది చేస్తున్నాం కదా, టార్గెట్ అడ్రస్కి డైరెక్ట్గా వెళ్తుంది అనమాట. సో టార్గెట్ అడ్రస్కి డైరెక్ట్గా వెళ్తున్నప్పుడు ఎగ్జిక్యూషన్ స్టేట్ జరగట్లేదు కాబట్టి ఒక్క డిలే అనేది మనం మినిమైజ్ చేసుకుంటున్నాం అనమాట. I4 అనేది జరగట్లేదు, డైరెక్ట్ IK టార్గెట్ అడ్రస్ దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్తుంది. సో ఇది ఇక్కడ బ్రాంచ్ టైమింగ్ అనేది ఇక్కడ రెడ్యూస్ చేసుకోగలుగుతున్నాం అని చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వన్, ఇన్స్ట్రక్షన్ క్యూ అండ్ ప్రీఫెచ్చింగ్. ఇన్స్ట్రక్షన్ క్యూ అండ్ ప్రీఫెచ్చింగ్లో ఎక్కడ ఏం చేస్తామంటే ముందుగానే ప్రీఫెచ్చింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ ఫెచ్చింగ్ చేసుకుంటాం, ఒక క్యూ ఆర్డర్లో ఫెచ్ చేసుకుంటాం అనమాట. ఫెచ్ చేసుకున్న తర్వాత 1 by 1 ఎటువంటి మనకి ఏ ఇన్స్ట్రక్షన్ కావాలి అన్నప్పుడు 1 by 1 అనేది ఒక డిస్పాచ్ యూనిట్ అనేది ఒకటి ఉంటుందండి, సపరేట్ యూనిట్ అండి ఇది డిస్పాచ్ యూనిట్. ఇది ఏం చేస్తుందంటే ఆ క్యూ నుంచి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని తీసుకొని ఎగ్జిక్యూషన్ యూనిట్కి పంపిస్తుంది అనమాట. చూద్దాం, దీనికి ఒక డయాగ్రామ్ ఉంది, దాన్ని చూద్దామండి. ఇన్స్ట్రక్షన్ ఫెచ్ యూనిట్ ఏం చేస్తుంది, అన్ని ఇన్స్ట్రక్షన్స్ని 1 by 1 ఫెచ్ చేసుకొని ఒక ఇన్స్ట్రక్షన్ క్యూలో ప్లేస్ చేస్తుంది అనమాట. ఇన్స్ట్రక్షన్ క్యూలో ప్లేస్ చేసినప్పుడు డిస్పాచ్ యూనిట్ ఆర్ డీకోడ్ యూనిట్ ఇక్కడ ఏం చేస్తామంటే, డిస్పాచ్ యూనిట్ ఏం చేస్తాం, ఫ్రంట్ ఆఫ్ ది క్యూ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా, ఫ్రంట్ ఆఫ్ ది క్యూ నుంచి మనం ఇన్స్ట్రక్షన్ అనేది తీసుకొని వచ్చి డిస్పాచ్ యూనిట్ డీకోడింగ్ అనేది కూడా పర్ఫామ్ చేస్తుందండి. డీకోడింగ్ కూడా పర్ఫామ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఎగ్జిక్యూషన్ యూనిట్కి పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రీఫెచ్చింగ్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనం డిలేస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, కండిషనల్ బ్రాంచెస్ అండి. ఇప్పటి వరకు మనం ఏం చేసాము, అన్కండిషనల్ బ్రాంచెస్ని చూసాం. ఇప్పుడు కండిషనల్ బ్రాంచెస్ ఏంటంటే ఇక్కడ రీఆర్డరింగ్ అనేది జరుగుతుంది అనమాట. రీఆర్డరింగ్ అనే ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ చూస్తాం అనమాట. ఓకేనా. సో చూడండి, ద డెసిషన్ టు బ్రాంచ్ కెనాట్ బి మేడ్ అంటిల్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. సో ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అయ్యే వరకు డెసిషన్ అనేది మనం తీసుకోకూడదు అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే 20% ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కౌంట్ అనేది డైనమిక్గా చేంజెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే రీఆర్డరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇన్స్ట్రక్షన్ కౌంట్ అనేది డైనమికల్గా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ డిలేడ్ బ్రాంచ్ అండి. డిలేడ్ బ్రాంచ్ ఏంటంటే ద ఇన్స్ట్రక్షన్ ఇన్ ద డిలేడ్ స్లాట్స్ ఆర్ ఆల్వేస్ ఫెచ్డ్. డిలేడ్ స్లాట్స్లో ఉన్న ఇప్పుడు డిలేస్ జరిగినాయి కదా, ఐడియల్ స్టేట్స్లో ఉన్నాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్ కూడా మళ్ళీ ఫెచ్ చేస్తూ ఉంటాం అనమాట. దేర్ఫోర్ వీ వుడ్ లైక్ టు అరేంజ్ ఫర్ దెమ్ టు బి ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ వెదర్ ఆర్ నాట్ ద బ్రాంచ్ ఈస్ టేకెన్. బ్రాంచ్ తీసుకున్నా బ్రాంచింగ్ అనేది జరిగినా జరగకపోయినా కానీ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫామ్ చేయాలండి. ద ఆబ్జెక్ట్ ఈస్ టు ప్లేస్ యూస్ఫుల్ ఇన్స్ట్రక్షన్ ఇన్ దీస్ స్లాట్స్. సో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఆ స్లాట్స్లో కంప్లీట్గా ప్లేస్ చేయాల్సిందే, తప్పదు. ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది డిలేడ్ బ్రాంచ్ అప్రోచ్ డిపెండ్స్ ఆన్ హౌ ఆఫెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రీఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ డిలేడ్ బ్రాంచ్ అప్రోచ్ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంది అంటే దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే బేస్డ్ ఆన్ రీఆర్డరింగ్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ఈ డిలేడ్ బ్రాంచ్ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనేది మనం చూడగలుగుతామండి. This is a delayed branch original program loop. First one వచ్చి ఒరిజినల్ ప్రోగ్రామ్ లూప్ అండి. ఫస్ట్ లూప్ చేస్తున్నాం, షిఫ్ట్ లెఫ్ట్ చేస్తున్నాం, డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. డిక్రిమెంట్ తర్వాత ఏం చేస్తున్నాము, బ్రాంచింగ్ అనేది చేస్తున్నాం. బ్రాంచ్ అంటే బ్రాంచ్ ఈక్వల్స్ 0 అయితే లూప్ మళ్ళీ ఫస్ట్కి వెళ్తుంది. బ్రాంచ్ ఈక్వల్స్ 0 కాకపోతే నెక్స్ట్కి వెళ్తుంది. అది యాడ్ R1, R3. ఇది ఒరిజినల్ ప్రోగ్రామ్ లూప్ అండి. నెక్స్ట్ రీఆర్డరింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ డిక్రిమెంటింగ్ అనేది జరుగుతుంది.
తర్వాత బ్రాంచ్ ఈక్వల్స్ 0. సో బ్రాంచింగ్ అనేది జరుగుతుంది. బ్రాంచ్ ఈక్వల్స్ 0 అయినప్పుడు మళ్ళీ లూప్కి వెళ్తుంది. లూప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ డిక్రిమెంట్, మళ్ళీ ఏమవుతుంది, బ్రాంచ్ ఈక్వల్స్ 0 కాదు అని షిఫ్ట్ లెఫ్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్కి వెళ్తుంది. ఇలా రీఆర్డరింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ రీఆర్డరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రాంచింగ్ అనేది, సో డిలేడ్ స్లాట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ డిలేడ్ బ్రాంచ్ డయాగ్రామ్ అండి. ఫస్ట్ డిక్రిమెంట్ చేస్తాం. డిక్రిమెంట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఫెచ్చింగ్, డిక్రిమెంట్లో కూడా ఫెచ్చింగ్ ఎగ్జిక్యూషన్ చేస్తాం. నెక్స్ట్ బ్రాంచ్లో ఫెచ్ ఎగ్జిక్యూషన్. బ్రాంచింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎట్ ద టైమ్ ఆఫ్ బ్రాంచింగ్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు షిఫ్ట్ డిలే స్లాట్ని మనం షిఫ్ట్ చేస్తాం అనమాట. షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంది, మళ్ళీ డిక్రిమెంట్ అనేది చేస్తాం. డిక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ బ్రాంచ్ని తీసుకొని మళ్ళీ షిఫ్ట్ చేస్తాం అనమాట. డిలేడ్ స్లాట్ని షిఫ్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తామండి. ఆఫ్టర్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాడ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది కదా, ఆ యాడ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ లాస్ట్లో పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ వన్ బ్రాంచ్ ప్రెడిక్షన్ అండి. బ్రాంచ్ ప్రెడిక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రెడిక్ట్ వెదర్ ఆర్ నాట్ ఏ పర్టికులర్ బ్రాంచ్ విల్ బి టేకెన్, అంటే పర్టికులర్ బ్రాంచింగ్ అనేది పర్ఫామ్ చేయాలా లేదా అనేది ఇక్కడ చూస్తాం. ప్రెడిక్ట్ చేస్తాం. ఫస్ట్ సింప్లెస్ట్ ఫామ్ చూద్దాం. అజ్యూమ్ బ్రాంచ్ విల్ నాట్ టేక్స్ ప్లేస్ అండ్ కంటిన్యూ టు ఫెచ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ సీక్వెన్షియల్ అడ్రస్ ఆర్డర్. సో ఫస్ట్ సింప్లెస్ట్ ఫామ్ ఏంది, బ్రాంచ్ అనేది లేదనుకోండి, ఫస్ట్ అండ్ ఫెచ్చింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫెచ్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఈ సీక్వెన్షియల్ ఆర్డర్గా ఫెచ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటిల్ ద బ్రాంచ్ ఈస్ ఎవాల్యుయేటెడ్, అంటే ఇక్కడ ఏంది, బ్రాంచ్ కండిషన్ అనేది వచ్చేదాకా మనం ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా స్పెక్యులేటివ్ బేసిస్గా కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం అనమాట. స్పెక్యులేటివ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ ద ప్రాసెసర్ ఈస్ సర్టైన్ దట్ దే ఆర్ ఇన్ ది కరెక్ట్ ఎగ్జిక్యూషన్ సీక్వెన్స్. సో ఈ స్పెక్యులేటివ్ ఎగ్జిక్యూషన్ వల్ల ఏం చేస్తామంటే కరెక్ట్ ఎగ్జిక్యూషన్ సీక్వెన్స్లో ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫామ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ చూస్తామండి. నీడ్ టు బి కేర్ఫుల్ సో దట్ నో ప్రాసెసర్ రిజిస్టర్ ఆర్ మెమరీ లొకేషన్స్ ఆర్ అప్డేటెడ్ అంటిల్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ షుడ్ ఇండీడ్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్పెక్యులేటివ్ ఎగ్జిక్యూషన్ పర్ఫామ్ చేసేటప్పుడు సో మనం కొన్ని కన్ఫర్మేషన్స్ అనేవి తీసుకోవాలి. ఏంది, ఎటువంటి ప్రాసెసర్ రిజిస్టర్స్ కానీ మెమరీ లొకేషన్స్ కానీ ఎటువంటి సిచ్యువేషన్స్లో కూడా కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా అప్డేషన్ అనేది జరగకూడదు. సో ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ ఇన్కరెక్ట్ ప్రెడిక్టెడ్ బ్రాంచ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ కంపేర్ చేస్తాం. ఫస్ట్ వన్ కంపేర్ చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ సీక్వెన్స్ అనేది పర్ఫామ్ చేసి I2 దగ్గరకు వచ్చిన బ్రాంచ్ కండిషన్ అనేది స్పెసిఫై చేస్తామండి. బ్రాంచ్ కండిషన్ స్పెసిఫై చేసినప్పుడు F2 అనేది పర్ఫామ్ అయింది. F2 తర్వాత D2 దగ్గరికి ప్రెడిక్షన్ అనేది చేస్తుంది అనమాట. సో ఇక్కడ బ్రాంచింగ్ అనేది జరుగుతుంది అని ప్రెడిక్షన్ చేస్తున్నాం అనమాట. ప్రెడిక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రెడిక్షన్ చేసినప్పుడు ఇక్కడ బ్రాంచ్ నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది ఆటోమేటిక్గా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది చూసుకోవాలన్నప్పుడు సో ఇక్కడ ప్రెడిక్షన్ జరిగినప్పుడు డైరెక్ట్ IK దగ్గరికి వెళ్తుంది. IK దగ్గరికి వెళ్ళినప్పుడు మధ్యలో మిడిల్ ఏముంది I3 అండ్ I4 అనేటివి డిలే స్లాట్స్గా కన్సిడర్ చేసుకుంటామండి. సో కానీ ఇక్కడ బ్రాంచింగ్ అనేది జరగకూడదు. సో మనం జరగకూడదు. సో సార్ ఈ ప్రెడిక్షన్ మనం ఏమంటామని ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్ అనేది అంటామండి. జస్ట్ మన అజంప్షన్ ఆ ప్రెడిక్టెడ్ బ్రాంచ్ అనేది అజంప్షన్ అనేది రాంగ్ అని ఇక్కడ మనం రాంగ్గా తీసుకున్నామని చెప్తుంది. అంతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ద నెక్స్ట్ వన్ ఈస్ బ్రాంచ్ ప్రెడిక్షన్. better performance can be achieved if we arrange for some branch instructions to be predicted as taken and others are not taken. సో ప్రెడిక్షన్ వల్ల కొన్ని పర్ఫార్మెన్స్ అనేది ఓకే బాగా వస్తుంది, బట్ కొన్ని మనం తీసుకున్న డెసిషన్స్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అక్కడ అవుతాయి అనమాట. యూస్ హార్డ్వేర్ టు అబ్జర్వ్ వెదర్ ద టార్గెట్ అడ్రస్ ఈస్ లోవర్ ఆర్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ది బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే హార్డ్వేర్ అరేంజ్మెంట్ అనేది చూసుకోవాలన్నమాట. అది ఏంటంటే టార్గెట్ అడ్రస్ అనేది లోవర్గా ఉందా హయ్యర్గా ఉందా అనేది మెయిన్ అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఫార్ ద బ్రాంచ్ ప్రెడిక్షన్ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ ది సేమ్ ఎవ్రీ టైమ్ ఏ గివెన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ టైం బ్రాంచ్ ప్రెడిక్షన్ డెసిషన్ అనేది సేమ్గా ఉంది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ ఏమంటామంటే స్టాటిక్ బ్రాంచ్ ప్రెడిక్షన్ అంటామండి. అనదర్ అప్రోచ్, ఇంకో అప్రోచ్ ఏంది, డిపెండింగ్ అపాన్ ది
ఎగ్జిక్యూషన్ హిస్టరీ అంటే ఎగ్జిక్యూషన్ బేస్ చేసుకొని చేంజెస్ అనేది జరిగినాయి అనుకోండి బ్రాంచ్ ప్రెడిక్షన్లో అలాంటి అప్రోచ్ని మనం ఏమంటామంటే డైనమిక్ బ్రాంచ్ ప్రెడిక్షన్ అని అంటామండి. సో today's topic we have completed successfully. Thank you Andy. Tomorrow I will discuss about influence on instruction sets. Thank you so much.